మీరు జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? మీరు చేస్తున్నటువంటి జాబ్‌లో వచ్చే ఆదాయం మీకు సరిపోవడం లేదా? అయితే ఈ వీడియో మీ జీవితాన్ని మార్చగలదు. జాబ్ సంపాదించాలి అంటే 15-20 సంవత్సరాల వరకు చదువుకోవాలి. మరి అలా 15-20 సంవత్సరాల వరకు చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందా అంటే వస్తుంది అని గ్యారంటీ లేదు. మరి 100 మంది జాబ్‌కి అప్లై చేస్తే కేవలం ఒక్కరికి మాత్రమే జాబ్ వస్తుంది. మరి అలా జాబ్ వచ్చినటువంటి పర్సన్ హ్యాపీగా ఉన్నాడా అంటే 100% లేడనే చెప్పవచ్చు. ప్రైవేట్ జాబ్ సంపాదించినటువంటి వ్యక్తి యావరేజ్‌గా రూ. 30,000 సంపాదిస్తున్నాడు అనుకుంటే, గవర్నమెంట్ జాబ్ సంపాదించినటువంటి వ్యక్తి యావరేజ్‌గా రూ. 50,000 సంపాదిస్తున్నాడు అనుకుంటే, ఒక 30 సంవత్సరాల వయసులో అతను జాబ్ సంపాదించిండు అనుకుంటే, ఆయనకి 60 సంవత్సరాల వయసులో రిటైర్ అయినప్పుడు ప్రైవేట్ జాబ్‌లో రూ. 30,000 సంపాదించేటువంటి వ్యక్తి మొత్తం ఆయన సర్వీస్‌లో సంపాదించేటువంటి సంపాదన ఎంత అంటే 1,08,00,000 మాత్రమే. గవర్నమెంట్ జాబ్‌లో సంపాదించేటువంటి వ్యక్తి అంటే రూ. 50,000 సాలరీ తీసుకునేటువంటి వ్యక్తి ఆయన సర్వీస్ మొత్తంలో అంటే 30 సంవత్సరాల సర్వీస్‌లో ఆయన రిటైర్మెంట్ ఏజ్‌లో తీసుకునేటువంటి డబ్బు సంపాదన ఎంత అనంటే కేవలం 1,80,00,000 మాత్రమే. ప్రైవేట్ జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తి కావచ్చు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు. యావరేజ్‌గా రూ. 50,000 సంపాదిస్తున్నారు అనుకుంటే, ఆయన సర్వీస్ మొత్తంలో 1,80,00,000 సంపాదన తీసుకుంటే, ఈ 1,80,00,000తోని ఆయన ఒక సొంత ఇల్లు కట్టుకోవాలన్నా రూ. 1,00,00,000 ఖర్చవుతుంది. ఒక పిల్లోనికి పెళ్లి చేయాలన్నా, ఒక అమ్మాయికి పెళ్లి చేయాలన్నా రూ. 1,00,00,000 ఖర్చవుతుంది. ఒక డాక్టర్‌ని చేయలేడు, ఒక ఇంజినీర్‌ని చేయలేడు, అసలు జీవితంలో ఏమీ సాధించలేడు ఇలాంటి సంపాదనతో. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. సొంత ఇల్లు కట్టుకోవాలని, పిల్లలకి మంచి చదువులు చెప్పించాలని, కుటుంబంతో సహా ఒక వొకేషన్‌కి వెళ్ళాలని, కార్‌లో తిరగాలని, సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్స్ ఉంటాయి. మరి అలాంటి డ్రీమ్స్‌ని మనం సొంతం చేసుకోవాలి అనంటే ప్రైవేట్ జాబ్‌లో గాని, గవర్నమెంట్ జాబ్‌లో గాని వస్తున్నటువంటి ఆదాయంతో మనం ఫుల్‌ఫిల్ చేసుకోలేము. మరి అలాంటి డ్రీమ్స్‌ని మనం ఫుల్‌ఫిల్ చేసుకోనప్పుడు మరి మనం సంతోషంగా ఉన్నామనంటే లేవనే చెప్పవచ్చు. గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తి కావచ్చు, ప్రైవేట్ జాబ్ చేసే వ్యక్తి కావచ్చు, ఎవరైతే నెలకి రూ. 50,000 లోపు సంపాదిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అని అంటే వాళ్ళు అదనపు ఆదాయ మార్గాన్ని అన్వేషించాల్సిందే. ప్రపంచ ఆర్థిక నిపుణుడు వారెన్ బఫెట్ గారు ఏం చెప్తున్నారు అంటే, నువ్వు పడుకున్నప్పుడు కూడా డబ్బులు సంపాదించేటువంటి మార్గాన్ని నువ్వు అన్వేషించకపోతే నువ్వు చనిపోయేంత వరకు కూడా పని చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి పడుకున్నా గాని డబ్బులు సంపాదించేటువంటి మార్గం ఎక్కడుంది? కేవలం డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే పడుకున్న డబ్బులు సంపాదించేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి అవకాశాన్ని మనం పాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీ అంటాము. పాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీ కేవలం డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే వస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పగానే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది. భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఎన్నో మార్కెట్ లోకి వచ్చి చైల్డ్ సిస్టమ్ కంపెనీస్ గా, మనీ సర్క్యులేషన్ కంపెనీస్ గా ఎంతో మంది ప్రజల్ని మోసం చేయడం వల్ల ఎంతో మంది సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో అలాంటి కారణాల చేత భారతదేశంలో ప్రతి ఒక్కరు డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పగానే నెగటివ్ ఆలోచనతో ఉన్నారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో 64,500 కోట్ల టర్నోవర్ చేయబోతుంది అని మీకు తెలుసా? అలాంటి టర్నోవర్ చేయబోయేటువంటి కంపెనీలో గనక మనం పనిచేసినట్లయితే, ఇండస్ట్రీలో గనక మనం పనిచేసినట్లయితే మనం కూడా అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళొచ్చు. జీరోగా ఉన్నటువంటి వ్యక్తి హీరోగా మార్చడానికి అవకాశం ఉన్నటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉంది అనంటే అది కేవలం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక బెస్ట్ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనంటే ఐడిఎస్ఏ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ లో మెంబర్షిప్ ఉన్నటువంటి కంపెనీని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అలాంటి కంపెనీ జెన్యూన్ గా ఉంటుంది. భారతదేశంలో 600 నుంచి 800 కంపెనీల వరకు ఫేక్ కంపెనీలు మార్కెట్ లో చలామణి అవుతున్నాయి. కానీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఐడిఎస్ఏ కేవలం 17 కంపెనీలకు మాత్రమే మెంబర్షిప్ కల్పించింది. ఐడిఎస్ఏ ఎలాంటి కంపెనీలకు మెంబర్షిప్ కల్పిస్తుంది? ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా? ఓన్ R&D ఉందా? ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలేనా? ప్లాన్ యూనిలెవల్ ఉందా? సో ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి కంపెనీకి మాత్రమే ఐడిఎస్ఏ మెంబర్షిప్ ఇస్తుంది. మరి ఐడిఎస్ఏ మెంబర్షిప్ ఉన్నటువంటి కంపెనీలు ఇండియాలో కేవలం 17 కంపెనీలు మాత్రమే ఉన్నాయి.
ఇలాంటి 17 కంపెనీలలో కూడా ది బెస్ట్ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే 100% మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ 17 కంపెనీల్లో కూడా ది బెస్ట్ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏ విధంగా ఉంది, కన్జ్యూమేబుల్, అఫోర్డబుల్, రిపీటబుల్ ప్రొడక్ట్ ఉన్నటువంటి కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కన్జ్యూమేబుల్ రోజు మనం ఉపయోగించుకునే విధంగా ప్రోడక్ట్ ఉండాలి. రిపీటబుల్ అంటే మళ్ళీ మళ్ళీ మనం కొనుక్కుని వాడుకునే విధంగా మనకి ప్రొడక్ట్ ఉండాలి. అఫోర్డబుల్ అంటే ఆటో రిక్షా వ్యక్తి దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు కూడా ఈ ప్రొడక్ట్ కొనుక్కునేలాగా అందుబాటులో ఉన్నటువంటి ప్రైస్ లో ఈ ప్రొడక్ట్ ఉండాలి. ప్లాన్ ఏ విధంగా ఉండాలి అని అంటే యూని లెవెల్ ప్లాన్ ఉండాలి. ఇలాంటి కంపెనీని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే 100% మనం డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఐడిఏషియోలో మెంబర్షిప్ ఉన్నటువంటి కంపెనీ, ప్లాన్ బాగున్నటువంటి కంపెనీ, ప్రొడక్ట్ బాగున్నటువంటి కంపెనీ మనం సెలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా ఇలాంటి బెస్ట్ కంపెనీని మనకు పరిచయం చేసినటువంటి లీడర్ జెన్యూన్ గా ఉన్నటువంటి లీడర్ అయి ఉండాలి. ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ గానీ, ఆ కంపెనీ యొక్క ప్లాన్ గానీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క గొప్పతనం గానీ ప్రతిరోజు మనకి నేర్పించేటువంటి వ్యక్తి మనకు కావాలి. అలాంటి వ్యక్తిని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కేవలం 7వ తరగతి వరకు చదువుకున్నటువంటి ప్రేమ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ₹1,00,00,000 పైగా ఈ ఇండస్ట్రీలో సంపాదిస్తున్నాడు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేయొచ్చు. 18 సంవత్సరాలు వయసు అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేయొచ్చు. స్టూడెంట్స్ వర్క్ చేయొచ్చు, రైతులు వర్క్ చేయొచ్చు, ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో వర్క్ చేయొచ్చు, రిటైర్ ఎంప్లాయీస్ ఇందులో వర్క్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇందులో వర్క్ చేయొచ్చు. కుల, మత, వర్ణ, ప్రాంత భేదాలు ఏమీ లేవు. డబ్బు సంపాదించుకోవాలి, అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవాలి అని కోరిక బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే సరిపోతుంది. మీ డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారా? మీరు సొంత బంగళా, సొంత కారు, సొంత పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి అనేటువంటి డ్రీమ్స్ మీకు ఉన్నాయా? అలాంటి డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే వెంటనే నాతో కలిసి మీరు ప్రయాణాన్ని మొదలు పెట్టండి. ఎవరైతే ఈ వీడియో చూశారో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే విధంగా మీరు నాతో కలిసి పనిచేయాలి అనుకుంటే కింద స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్ కి ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.